జించిన వాడా, నైనా నీ ఆత్మనిచ్చి మమ్మల్ని నడిపించువాడా, అయా నైనా సమస్తం ఎరిగిన వాడా, హృదయ వాంఛలు తీర్చువాడా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ చివరి దినాలు, ఈ ఆఖరి దినాల్లో ప్రభువా మమ్మల్ని అందరినీ నాయనా ఏకాత్మతో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం. నాయన నేను ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభు, అలాగే నీ వాక్యం వినటానికి కూడా ప్రభు తండ్రి, నాయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు దయచేయండి. అయా వివేచన వరము మాకందరికి దయచేయండి. నీ వాక్యము ద్వారా వివేచించాలి, నీ ఆత్మ ద్వారా వివేచించాలి ప్రభువా. నాయనా మా కొరకు ఏం సిద్ధపరిచావో నా ప్రభు, అయన్నీ ప్రభువా మా జీవితాల్లో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా నాయనా మా యొక్క ఉద్దేశాలు ఎరిగిన వాడివి. అయా తండ్రి ప్రభువా, నీ ప్రణాళిక, నీ ఉద్దేశ్యము మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా పిల్లల పట్ల, మా బిడ్డల పట్ల ప్రభువా నాయనా, అలాగే సంఘంలో కూడా ప్రభువా నాయనా, నీ ప్రణాళిక, నీ ఉద్దేశ్యము నాయనా మా పట్ల జరిగించుమని, నీ రాకడ కొరకు అపేక్షించేవారుగా సిద్ధపరిచే మనస్సు ప్రతి బిడ్డకు దయచేయండి. దేవుని యొక్క భయము కలిగి జీవించినట్లుగా సహాయము కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి మనము పాత నిబంధనలో మనం చూసినట్లయితే, దేవుడు తన ప్రజల్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన ఆయన గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించిన తర్వాత వాళ్ళకి దేవుడు తెలియపరిచింది ఏంటంటే మోషే ద్వారా, మిమ్మల్ని కానా దేశము నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క దేశాన్ని మీకు స్వాస్యముగా నేను మీకు ఇవ్వబోతున్నానని చెప్పాడు. కానీ ఆ స్వాస్యము వాళ్ళు పొందుకోవాలంటే వాళ్ళేం జేయాలి? దేవుని యొక్క మాటలకి లోబడి ఆయన గైడెన్స్ ద్వారా పరిశుద్ధాత్మ, వాళ్ళు మేఘము, వాళ్ళు నీటి బాప్తిజం పొందినట్లుగా మనకి దేవుడి వాక్యంలో చెప్తున్నాడు. ఎర్ర సముద్రమును దాటినప్పుడు, ఆ ఎర్ర సముద్రం మధ్యలోంచి వెళ్తున్నప్పుడు అది నీటి బాప్తిజానికి సాదృశ్యము. అలాగే వాళ్ళ మీద మేఘము కూడా దేవుని వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే, మనము అక్కడ పరిశుద్ధాత్మకి అభిషేకానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంటది. కానీ వాళ్ళందరూ నశించిపోయారు అని జెప్పాడు. దాంట్లో చాలా మంది నశించిపోయారు. అంటే బాప్తిజం పొందిన వారు నశించిపోయారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు నశించిపోయారు. ఎందుకు నశించిపోయారంటే, దేవుడు ఇచ్చిన ఆ స్వాస్యని వాళ్ళు అందకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఆ ముందు వాటిని చూడకుండా, అంటే దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచింది వాళ్ళు చూడకుండా, ఈ దినాన కొరకు తిండి గురించి, వాళ్ళ బట్టల గురించి, నీటి గురించి గొణుగుతూ, సొణుగుతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఈ 40 సంవత్సరాలు ఏం చేశారంటే, వాళ్ళు గొణుగుతూ, సొణుగుతూ దేవుడికి కోపం తెప్పిచ్చారు. అరణ్యంలో ఆయనకి ఉగ్రత కలిగిందంట. దేవుడు అనేక మార్లు వాళ్ళ మీద ఉగ్రత చూపించినప్పుడు, దాసుడైన మోషే, తన దాసుడు అడ్డుపడి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనకి చూస్తూ ఉంటాం లేఖనంలో. ఎందుకంటే దేవుని సంగమా, మనము ఇప్పుడు కొత్త నిబంధనలో ఉంటున్నాము. వాళ్ళకన్నా మించి మనకి దేవుడు మనకి ఏర్పరిచాడని దేవుడి వాక్యం చెప్తుంది. మనము కూడా ఆ స్వాస్యాన్ని మనము పొందుకేదట్టుగా మనం జీవించాలి. ప్లస్ ఏంటంటే ఆ స్వాస్యం ఏంటనేది నువ్వు పొందుకే విధానంలో ఉండాలి. లేకపోతే మాట వరుసగా మనం చెప్పుకుంటాం కాదు. దేవుడు నాకొక స్వాస్యము ఏర్పరచుకున్నాడు. నాకు పరలోక రాజ్యం ఏర్పరచుకున్నాడు. అన్ని విషయాలు మనకు తెలుసు. కానీ నీ జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా అనేది నువ్వు చూడాలి. చాలా మంది ఎర్ర సముద్రం దాటుతారు. అది బాప్తిజము సాదృశ్యము. కానీ చాలా మంది ఏమవుతున్నారంటే అరణ్యంలోనే నశించిపోతున్నారు. వాళ్ళు యోర్దాను నదిని దాటి దేవుడు వాళ్ళ కొరకు ఏర్పరిచిన ఆ యొక్క ప్రదేశంలోకి ప్రవేశించడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకేంటంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, మనకి ఇప్పుడు వరకి మనకి వీళ్ళు ఉంటే చాలు అనుకునే చాలా మందున్నారు. రోగాల్లోనే మనం చనిపోవాలి అని అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడి వాక్యం అలా చెప్పట్లేదు. దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశ్యము తన బిడ్డల పట్ల ఆయన నెరవేర్చాలని ఉద్దేశ్యంతో వాక్యం రాసాడు తప్ప, ఆయన మనస్సు, తన హృదయాన్ని వాక్యము ద్వారా నీకు తెలియపరిచాడు.
నీకొక స్వాస్థ్యాన్ని ఆయన ఏర్పరిచాడని. బికాస్ గాడ్ హస్ కెప్ట్ అన్ ఇన్హెరిటెన్స్ ఫర్ హిస్ పీపుల్. తన రక్తము ద్వారా కడగబడిన ప్రతి వారికి అది చిన్న లేదు, పెద్ద లేదు, భేదమే లేదు. దేవుడు తన రక్తము ద్వారా కడగబడిన ప్రతి వారికి ఒక స్వాస్థ్యం అనేది పెట్టాడు. ఆ స్వాస్థ్యము మనం తెలుసుకోవాలి. ఆ స్వాస్థ్యం మనము అనుభవించాలి. యూ హావ్ టు విట్నెస్ అండ్ ఆల్సో ఎక్స్‌పీరియన్స్ దట్ ఇన్‌హెరిటెన్స్ దట్ గాడ్ హస్ గివెన్ యూ త్రూ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆయన కుమారుడు లేకుండా ఏమి తండ్రి కొత్త నిబంధనలో ఇవ్వలేదని దేవుడి వాక్యం చెప్తుంది. ఏ ఇవ్వాలన్నా కూడా తన కుమారుడు ద్వారానే. అది రక్షణ అయినా కుమారుడు ద్వారానే. పరిశుద్ధాత్మ అయినా కుమారుడు ద్వారానే. ఏ యొక్క దీవెనలైనా కుమారుడు ద్వారానే ఆయన నీకు అనుగ్రహించబడుతుందని దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని సంగమా, ఈ దినము నీ స్వాస్యము దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ఆ స్వాస్యము మనము పొందుకునే విధానంగా జీవించాలి. ఎందుకంటే ఆ యొక్క స్వాస్యం మనము తెలియకపోతే ఏమవుతుందంటే, సాతాను చెప్పిన మాటలను బట్టి మనం జీవిస్తాం తప్ప, మనం ఏమవుతుందంటే, మనం దేవుడి యొక్క ఉద్దేశం, ప్రణాళికలో మనము నడవలేము. కష్టంగా ఉంటుంది. ఎందుకంటే, మనకు ఈ దినాన చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ బోధనలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు మనుషుల్ని మెప్పటానికే ప్రయత్నం చేస్తున్నారు. మనిషి మెప్పటానికి మనం చెప్పకూడదు వాక్యము. మనిషి మెప్పటానికి మనం వినకూడదు వాక్యము. వాక్యము మనం ఎలా వినాలంటే, దేవుడు వాక్యము సజీవ గల వాక్కు నా జీవితంలో వస్తే కార్యము జరుగుతుంది అని ఆ విశ్వాసంతో నువ్వు వినాలి. ఆ యొక్క విశ్వాసములో ఉందా లేదా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు అనేది పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. లేకపోతే అదే పరిస్థితిలో నువ్వుంటావు. మీరు గమనించండి. కానా దేశంలోకెళ్ళటానికి కొన్ని రోజులే పట్టేది. మహా అయితే 13 రోజులు. కానీ వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టటానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవుడు వాటి మీద ఆలోచించకుండా, ఆ మనసు దాని మీద ఉంచకుండా, ఏంటంటే ఈ లోక వాటి గురించి ఆలోచించటం వలన దేవుడు వాటిని వాళ్ళు పొందగలేకపోయారు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా మీరు చూస్తే రోమీయులకు రాసిన పత్రిక గాని, లేపోతే ఆహ్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూసినట్లయితే, మీకు అక్కడ కనపడుతూ ఉంటుంది. దేవుడు ఇయన్నీ రాయటానికి కారణం ఏంటంటే ఒకసారి చదవమ్మా? ఈ సం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10, 11, 12. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చూసారా? మనకి బుద్ధి రావాలని ఆయన రాసాడంట. ఎందుకంటే దేవుని సంగమా వాళ్ళు ఏమి పొందుకోలేకపోయారు. అది మనం నేర్చుకొని, అది మనం పొందేటట్టుగా ఉండాలి. అందుకోసమే మనం ఆయనిచ్చిన దేశము గాని, ఆయనిచ్చిన వరాలు గాని, ఆ ఫలము గాని, లేకపోతే ఆయనిచ్చిన ప్రతి ప్రామిసెస్ వాగ్దానాలు గాని, మనము స్వతంత్రించుకోవటానికే. వాళ్ళు చేసిన తప్పు మనము కూడా చేయకూడదనే కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా ఆ 10వ అధ్యాయంలో రాసాడు కొరింథీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే దేవుని సంగమా, వాళ్ళు అన్ని విషయాల్లో మనలాగే ఇప్పుడు మనకి అది సాదృశ్యంగా ఉంది. కానీ ఇది నిజ స్వరూపము. యేసు వాళ్ళేమో గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడి ఉన్నారు. మనమైతే యేసు రక్తం ద్వారా కడగబడి ఉన్నాం. వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిజం తీసుకున్నారు. మనకిక్కడ డైరెక్ట్‌గా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనము బాప్తిజం పొందుకొనున్నాము. ఆళ్ళు అన్ని విషయాలు అనుదినం ఆహారము దేవుడు వాళ్ళకి దయచేస్తున్నాడు. నీకు కూడా అనుదిన ఆహారము దయచేస్తున్నాడు. అన్ని విషయాల్లో చూస్తే కొత్త నిబంధనలో మన నిజ స్వరూపం మనం చూస్తున్నాం. కానీ చాలా మంది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క స్వాస్యాన్ని గాని, ఇన్‌హెరిటెన్స్‌ని పొందలేకపోతున్నారు. అసలు వాళ్ళకి తెలీదు వాళ్ళకొక స్వాస్థ్యం ఉందని దేవుడు వాళ్ళ కొరకు ఒక ఇన్‌హెరిటెన్స్ ఉంచాడని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా డబ్బు విషయం గురించే మాట్లాడుతుంటారు. హోదా గురించి మాట్లాడుతుంటారు. మనం వాళ్ళ పొజిషన్‌లో ఉండాలని మాట్లాడుతుంటారు. కానీ నీ పట్ల దేవుడి ఉద్దేశ్యం ఏంటనేది చాలా మంది మాట్లాడరు. అసలు దేవుడి చిత్తం ఏంటి మన పట్ల అనేది మాట్లాడరు. ఎందుకంటే దేవుని సంగమా వాళ్ళు మనుషుల్ని మెప్పటానికి ప్రయత్నం జేస్తారు. కానీ దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. మీరు గమనించండి దేవుని సంగమా. మనం చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు మన కొరకు ఏమి ఏర్పరచుకున్నాడు? ఏం ఏర్పాటు చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆ స్వాస్యం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ స్వాస్యంలోకి ఆ ఇన్‌హెరిటెన్స్ మనం పొందుకునేట్టుగా మనం జీవించాలి.
అందుకే దేవుని సంగమా, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు? తీతు 1వ అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన దీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆమె దేవుడు ఏం ఏర్పాటు చేశాడమ్మా? నిత్య జీవము గురించిన సత్యముని అది నిరీక్షణతో అది నీ స్వాస్యము. నిత్య జీవం అనేది నీ స్వాస్యము. అది నీకు తెలియకపోతే ఆ నిత్య జీవం ఇప్పుడు తర్వాత నిత్య జీవం అనేది ఉండేది నువ్వు గ్రహించలేకపోతే ఏమవుతుందంటే ఈ భూమి వాటి మీద గురించే నువ్వు ఆలోచించి ఈ ఈ యొక్క జీవితం గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఎలా జీవిస్తున్నారంటే మనుషులు అసలు రేపు లేదు అన్నట్లుగా జీవిస్తున్నారు. రేపు మనకి నిత్య జీవం లేనట్టుగా ఆళ్ళు నడుస్తున్నారు, జీవిస్తున్నారు. అందుకే దేవుని సంగమా లేఖనములు మనకి మరి నీ స్వాస్యం ఏంటో దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. నీకు నిత్య జీవం ఇవ్వటానికని సెలవిస్తున్నాడు. మీరు గమనించండి దేవుని సంగమా. అపోస్తులైన పౌలు గాని, పేదరు గాని, ఎవరన్నా గాని అపోస్తులు వాళ్ళు ముందు ప్రకటించేదంటే యేసుక్రీస్తు ప్రభు నామంలో ముందుగా నీకు కలిగేది ఏంటంటే నిత్య జీవమే. ఆ నిత్య జీవం ఇవ్వటానికే ఆయన నీకు తెలియపరుస్తున్నాడు. అందుకే వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు దేవుడి కొరకు ఇవ్వటానికి కూడా వాళ్ళు వెనకాడలేదంటే ఎందుకంటే వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళకి నిత్య జీవం ఉంటుందని వాళ్ళు గ్రహించారు కాబట్టి. మీరు ఎప్పుడైనా లేఖనంలో మీరు చదవండి జాగ్రత్తగా. ఒక్కసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూడు తల్లి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం మన క్రీస్తు దాయను. చదవము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూసారా? మరణం వరకు వాళ్ళ యొక్క ప్రాణాల్ని వాళ్ళు ప్రేమించలేదు. ఎందుకంటే దేవుని సంగమా ఒకటే వాళ్ళ మనసులో, మనకి ఈ లోకంలో ఏదన్నా గాని ఇది శాశ్వతమైనది కాదు. దేవుడు మన కొరకు ఒక స్వాస్యం అనేది పెట్టారు. అది నిత్య జీవము. అది మన నిరీక్షణ దేవుని సంగమా. ఆ నిరీక్షణ క్రైస్తవులకే ఉంది. అందుకోసమే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడు తల్లి. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆమేన్. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు సువార్త ప్రకటించాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఆయన ద్వారా నిత్య జీవం ఉందని నువ్వు ప్రకటించాలి. ఎందుకంటే కుమారుడు ద్వారా నీకు తండ్రి నిత్య జీవం అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే యోహాను 3:16 ప్రకారంగా ఆమేన్, అది గొప్ప లేఖనం. అది దేని ద్వారా తెలిపించాడంటే తన కుమారుని నమ్మిన వారికి నిత్య జీవం అని తెలియపరుస్తున్నాడు అక్కడ. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. వాడు నశించిపోడంట. ప్రభుని యేసుక్రీస్తుని మీరు అంగీకరించండి. అంగీకరించిన ఎడల అదే సువార్త. మీరు నశించిపోరు, మీకు నిత్య జీవం ఉంటుంది. అదే కదా సువార్త. ఎందుకంటే చాలా మందికి మరణం తర్వాత ఏం జరుగుతుందనేది తెలీదు. వాళ్ళేంటో ఈ దినాల కోసం బ్రతుకుతున్నారు. ఈ జీవము 70 సంవత్సరాలు 80 సంవత్సరాల కొరకే జీవిస్తున్నారు తప్ప వాళ్ళకి ఒక స్వాస్యం ఉందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేవుని సంగమా. ఆమేన్. యోహాను సువార్త ఒకసారి చూడమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయం 2-3 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము.
నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఆమె ఆయన ఏమి ఇచ్చాడంట అందరికి? ఆయన అధికారం. ద్వారా నిత్య జీవము ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. మొదటిగా నీ స్వాస్యం ఏంటంటే దేవుని రాజ్యంలో నిత్య జీవము. అది గనక నీ మైండ్, నీ హార్ట్ లో గనక అది స్థిరపరచబడితే ఈ లోక వాటి గురించి నువ్వు ఆశించవు. నీ ప్రాణాల గురించి కూడా నువ్వు ఆశించవు. ఏమేన్ జీవించినా మరణించినా అది నీ కొరికే యేసయ్య అన్నట్టుగా ఉంటుంది. అందుకని పౌలు గారు చెప్పినారు. ఏమేన్ హల్లెలూయా. జీవించినా మరణించినా అది ప్రభు కొరికే అంటున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, ఈ చివరి దినాల్లో మనల్ని పక్కకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం కుడికి గాని వెడం గాని మనం చూడకుండా మన విశ్వాసానికి కర్తైన మన ప్రభు వైపే చూస్తూ ఉండాలని చెప్పారు. నీ కళ్ళ దృష్టి ప్రభు మీద ఉంటే గనక నీ స్వాస్యం మీద నీ దృష్టి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా. ప్రభు మీద ఎప్పుడు నీ కళ్ళు తీసావా నీ స్వాస్యం మీద కూడా నీ దృష్టి పోతుంది. మత్తయి సువార్త 20 అధ్యాయము 34 వచనం చూడమ్మా. 25 అధ్యాయము 34 వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని. ఆమేన్. రెండోదిగా ఆయన మనకిచ్చింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశము. అది నీ స్వాస్యం. పోగొట్టుకోమాక. నేను పిలిచాడు, కృపచేత నేను రక్షించాడు, దయా చూపించి నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడివో అవన్నీ పట్టించుకోకుండా కేవలము ఆయన కుమారుడి మీద నువ్వు విశ్వసించావు కాబట్టి ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఎంత పాపం చేసినా ఆయనకు అనవసరము. ఒక్కటే, ఆయన కుమారుని నువ్వు విశ్వసించావు కాబట్టి నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఆయన సన్నిధిలో నీ పాపంని ఒప్పుకున్నావు కాబట్టి తన రక్తంతో నిన్ను కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, ఆత్మతో నింపుతున్నాడు, అన్ని విషయాల్లో నీకు అనుభవం దయచేస్తున్నాడు, నిన్ను కాచి కాపాడుతున్నాడు, నీ రాకపోకలందు కాపాడుతున్నాడు. దేవుని సంగమా, ఇది ఒక గొప్ప ధన్యత ఏంటంటే మనము దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశము. అందుకే ఈ ఆలయాల్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరము మనకు ఉంది. ఇది పరిశుద్ధమైన ఆలయం అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయము పరిశుద్ధమైన ఆలయంగా మార్చబడాలి. అది మార్చబడినప్పుడు నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. ఏ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభులో ఉన్నాడు. ప్రభు పరిచయం చేసినప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. అదే ఆత్మని నీ మీదకి నా మీదకి పంపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడమ్మా. 6వ అధ్యాయం 9-10 వచనాలు. అవునమ్మా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, చారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారులైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆమేన్. దేవుని యొక్క రాజ్యంలోకి వారసులు కానేరరు అంటున్నాడు. ఇందులో ఒక లిస్ట్ ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి. మోసపోకుడి ఏమంటున్నాడు? మోసపోకుడి, చారులైనను విగ్రహారాధికులను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని గమనించండి. దేవుని సంగమా, ఎంత మంది ఆ పెద్ద చేయకపోవచ్చు, నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు విగ్రహారాధన ఆ విగ్రహారాధన చేయకపోవచ్చేమో,
కానీ దొంగతనం చేస్తూ ఉంటారు. భార్యలు భర్త దగ్గర దొంగతనాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు డబ్బులు తీసుకుంటుంటారు. డబ్బులు దాచింది చెప్పరు. భర్తలంతే, భార్యలంతే. మీరు గమనించారా ఎప్పుడన్నా? అది దొంగతనం కింద రాదా? ఒక మనిషి వాటిని తీసుకొని వాళ్ళకి తెలియకుండా చేయటము దొంగతనం కాదా? మరి మీరు గమనించారా? మన ప్రార్థనకి ఎన్నో ఆటంకాలున్నాయి దేవుని సంగమా. అందులో ఈ కొన్ని. అందులో అబద్ధాలు చెప్పేవాళ్ళున్నారు. దూషించేవారు ఎంతమందున్నారు. మరి వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేకపోయారే. వాళ్ళు కానా దేశంలోకి వెళ్ళలేకపోయారే. అది చూసి నేర్చుకోమని చెప్తున్నాడే. వాళ్ళు ఏ విషయంలో పడిపోయారో మనకి కొత్త నిబంధనలో చెప్తున్నాడు. ఈ విషయాల్లో చాలా ఉన్నాయి ఇందులో. ఈ లిస్ట్‌లో చాలా ఉన్నాయి. మీరు గమనించినట్లయితే జాగ్రత్తగా. దేవుని దూషించారు. ఆ! వేరే వాళ్ళ వస్తువులు దొంగిలించారు. చాలా మంది త్రాగి తందనాలాడారు. మరి వాళ్ళందరూ ఏమైపోతారు రేపు? వాళ్ళు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, దేవుడు నీ కొరకు ఒక శ్వాసాన్ని ఉంచాడు. దేవుడి యొక్క రాజ్యము. దొంగతనాన్ని విడిచిపెట్టండి. దూషించటం వదిలిపెట్టండి. బూతులు మాట్లాడటం విడిచిపెట్టండి. అబద్ధాలు చెప్పటం విడిచిపెట్టండి. ఆమేన్. నువ్వు పెద్దయి చేసావో లేదో నాకనవసరం. ఇయి కూడా లెక్కలో వస్తాయి. ఆమేన్. వ్యభిచారం చేశామో లేదో మనకు తెలీదు. మనసులో వ్యభిచారం చేయవచ్చు. తెలుసా? మనసులో కూడా వ్యభిచారం చేయవచ్చు తెలుసా మనకి? ప్రభు చెప్పలా? నువ్వు ఒక స్త్రీని చూసి మోహపు చూపుతో ఆ! చూసిన మోహపు ఏటమ్మా? చూపు మోహపు చూపుతో చూసిన మోహపు చూపుతో చూస్తే కార్యము జరిగినట్లే అంటున్నాడు. మరిది వ్యభిచారం కాదా? ఆ! విగ్రహారాధన. దేవుడి స్థానంలో ఏదన్నా గాని నువ్వు దాన్ని రీప్లేస్ చేసినట్టయితే అది విగ్రహారాధనే. నీ భర్తని దేవుడి బదులు నీ భర్తనే ఎక్కువ చూసుకుంటే, నీ పిల్లల్ని ఎక్కువ చూసుకుంటే, నీ భార్యని ఎక్కువ చూసుకుంటే, నీ డబ్బుని ఎక్కువ చూసుకుంటే, నీ హోదాని ఎక్కువ చూసుకుంటే, ఏది ప్రాముఖ్యత ఇస్తావో అది విగ్రహారాధనే. అయన్నీ ఈ లోకం వరకే వర్తిస్తది ఏదన్నా గాని. దాని తర్వాత ఇంక పనికిరాదది. అది మనతో పాటు రాదు. దేవుని సంగమా నీ స్వాస్యము నీ కొరకు ఆయన ఏర్పరిచి ఉన్నాడు. అది నువ్వు స్వతంత్రించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. పాతోల్లాగా, పాత నిబంధనలాగా మనం అరణ్యంలోనే నశించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నిన్ను ఏర్పరచబడ్డావు. ఆమేన్. ఆయన నిన్ను పిలిచాడు. ఆయన ఒక నూతన సృష్టిగా నిన్ను మార్చాడు. అనుదినము నిన్ను క్షమిస్తున్నాడు. కనికరిస్తున్నాడు. సహనము, ఓర్పుతో మనం చేసే ఇవన్నీ పొద్దున జాము వెళ్లి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నిన్ను అలా మాట్లాడానయ్యా నన్ను క్షమించంటే ఆయన ఒప్పుకున్నాం కాబట్టి ఆ పాపం ఒప్పుకున్నాం కానీ కాకపోతే ఏంటంటే దేవుని సంగమా మనం ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లేదు. సామెతల గ్రంథం 28:13 చెప్తున్నట్లుగా మనము ఒప్పుకుంటున్నాం మంచిది. He says if you confess your sins he is faithful and just to forgive you of all sin and unrighteousness. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం. ఏం చెప్తున్నాడమ్మా 28:13లో? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము ఒప్పుకొని దాని తర్వాత ఏం చేయమన్నాడు? విడిచిపెట్టమన్నాడు. అది ఒక్కటే మనకి సాధ్యం కావట్లా. చెప్పిన బూతులు మాట్లాడుతూనే ఉంటాము. ఆ చూపు అలాగే ఉంటుంది. దూషిస్తూ ఉంటాము. మళ్ళీ ఎళ్లి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒప్పుకుంటాము. కానీ విడిచిపెట్టట్లేదు దేవుని సంగమా మనం. అది నువ్వు అక్కడ నీ బలహీనత అంతా అక్కడే ఉంది. విడిచిపెట్టపోవటమే. దానికి నీకు కృప కావాలి. నీకు అసాధ్యమైనది కృప వలన సాధ్యమవుతుంది. ఆమేన్. అది గుర్తుపెట్టుకోండి.
అందుకని పౌలు గారికి చేతకాంది దేవుణ్ణి అడిగాడు, తీసివేయి, తీసివేయి, తీసివేయి అంటే, నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఆ శక్తి చాలు. ఆయన నిన్ను శక్తితో నింపితే, ఆ శక్తి వల్ల నువ్వు జయిస్తావు. ఒప్పుకుంటాం కాదు, దాన్ని విడిచిపెడతావు. ఇంకా దాని వైపు చూడకుండా. దేవుని సంగమా, మనం దేవుడు వారసులం. దేవుని రాజ్య వారసులం మనం. ఆ స్వాస్యాన్ని మన కొరకు మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. అయి జరగబోయే, అయి మనం పొందుకోబోయే స్వాస్థ్యాలు అయన్నీ నీ కొరకు ఏర్పరిచాడు. పేతురు రాసిన 2వ పత్రిక చూడమ్మా ఒకసారి. 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఆ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడంటమ్మా? ఏమి సిద్ధపరిచాడంట? ఎలాంటి వాగ్దానాలు? అత్యధికములైన వాగ్దానం, ఆమేన్, హల్లెలూయా. ప్రెషియస్ ప్రామిసెస్. అమూల్యములను అత్యధికములైన మీటింగ్ వాగ్దానం. వరకు రమ్మా. ఆమేన్, Online. హల్లెలూయా. దేవుని సంగమా, ప్రతి ఒక్క వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చబడును గాక. అది నెరవేర్చబడాలి. ఆమేన్. నేను స్వస్థపరిచే యెహోవానంటే నువ్వు ఆ స్వస్థత నువ్వు పొందుకోవాలి. అది నీ స్వాస్థ్యం. అది నువ్వు అడగాలి, పొందుకోవాలి. తల నుంచి అరికాల వరకు మనం సంపూర్ణ స్వస్థత కలిగి జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంతే కదమ్మా. మీ మధ్యలో నుంచి రోగముని నేను తొలగిస్తానని వాగ్దానం చేయలా? నేను మీ నీటిని, మీ పానము నేను దీవిస్తాను, మీ మధ్య నుంచి రోగం తొలగిస్తానని వాగ్దానం చేయలా? మన స్వాస్యము అది దేవుని యొక్క ప్రతి వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానాలు మన కోసం ఆయన సిద్ధపరిచాడు. అది మనం పొందలేకపోతున్నాం. క్రైస్తవులు ఆ పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించలేకపోతున్నారు. ఆ వాగ్దానంలో జీవించలేకపోతున్నారు. ఆ వాగ్దానాన్ని, అది నాది ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావు ఆ వాగ్దానము. నా బిడ్డని నువ్వు రక్షణ పొందుతావని సెలవిచ్చావు. నా కుటుంబానికి రక్షణ కలుగుతుందని సెలవిచ్చావు. ఈ వాగ్దానాలన్నీ ప్రభువా నువ్వు నాకు తోడై ఉంటానని సెలవిచ్చావు. నీ అగ్ని స్తంభం ద్వారా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపిస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకునే వారుగా మనం జీవించాలి తప్ప, వాగ్దానాలు నోట్లో కాదు, హృదయంలో నుండి రావాలి. విశ్వసించాలి. అది మనం మన జీవితంలో ప్రభు రాకముందు అయన్నీ ఒక్కొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అది విశ్వసిస్తేనే. మన జనవరి 1 అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. ఆమేన్. గ్రూప్ లో తీసుకున్నారు, సంఘానికి వెళ్ళి తీసుకున్నారు. కానీ ఆ వాగ్దానము, తీసుకున్న వాగ్దానాలు ఎంతమంది నమ్మి ఆమేన్, హల్లెలూయా ప్రార్థన చేసి, ప్రభువా ఈ వాగ్దానం నువ్వు నాకు ఇచ్చి ఉన్నావు. అనేక వాగ్దానాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఈ వాగ్దానం కూడా నా జీవితంలో నెరవేర్చుమని అడిగామా? ప్రార్థన చేసుకుని కూర్చుని అడిగామా? ఎందుకంటే దేవుని సంగమా, ఒక అతన సాక్ష్యం చెప్తూ, నేను ఈ జనవరి 1 వాగ్దానాన్ని నమ్మనండి అంటున్నాడు. సరే, నమ్మకపోతే పో. అది మనం చేసేదేం లేదు. కానీ నేను తర్వాత చెప్పా, బ్రదర్, ఆ మాట నువ్వు విశ్వసించకపోతే అది నీలోనే ఉంచు. సంఘానికి అధైర్యపరచమాక. సంఘానికి ఆ మాట చెప్పమాక. దేవుడి సంఘం అది. నీ సంఘం, నా సంఘం కాదు. దేవుడు ధైర్యపరిచే దేవుడు. తన వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. అలాంటి మాటలు నువ్వు మాట్లాడమాక. అది నువ్వు విశ్వసించకపోతే అది నీ ఇష్టం. అప్పుడు నేను ఒక సాక్ష్యం చెప్పా. నా సమాధానము నీకు ఇచ్చున్నాను. నా సమాధానం నిరంతరము నీకు తోడై ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు నాకు. ఒక కార్డు తీసుకున్నాను. ఎప్పుడో తీసుకున్నా, నమ్మాను. సంఘం నుంచి బయటికెళ్ళా. సంఘం నుంచి బయటికెళ్తే నా బైబిల్, నా డైరీ, దాంట్లో అన్ని మెసేజెస్.
ఉన్నాయి. నా బైబిల్ ఎలాగుండేదంటే మార్క్‌తో ఎక్కడన్నా నువ్వు బైబిల్ అలా ఓపెన్ చేస్తే నేను చూపియగలను. అక్కడ నా దేవుడి వాక్యం అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది ఉంటుంది. ఈ వాగ్దానం ఉంటుంది. ఈ వాగ్దానం అంత అంటే అది నా బైబిల్ అకష్టమైపోయా ఆ బైబిల్‌కి. ఆ బైబిల్ డైరీ మా మమ్మీ ఇంట్లో పెట్టా. అందరం కలిసి మా అక్కోళ్ళ ఇంట్లోకెళ్తున్నాం. మా అక్క ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మగారు ఏం చేశారు, ఒక చోట్లో ఉండక ఆ బైబిల్ డైరీ గూడా తీసుకొచ్చింది ఆటోలో. ఇప్పుడు ఆమె ఇంట్లో పెట్టుంటే బావుండేది కదా! అది అడుగుతుందా ఏదన్నా? అక్కడ ఉంచొచ్చు కదా! సరే తీసుకొచ్చింది. బైబిలు ఆటోలో వెళ్ళిపోయింది. ఆళ్ళందరూ దిగారు. బైబిల్ అను, డైరీ ఆటోలో వదిలేసి వెళ్ళిపోయారు. నాకు ఎంత కోపమొచ్చిందంటే, మా మమ్మీని ఏమి తిట్టలా నేను. ఆ కోపం ఎవరి మీద చూపించాలి? అసలు ఆ టైంలో ఏం చేయాలో నాకర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను నీతో ఏం పొద్దున ఇచ్చాను వాగ్దానం అన్నాడు. నా సమాధానము నీకిచ్చున్నాను అన్నాడు. వెంటనే నన్ను క్షమించు ప్రభువా! ఆ సమాధానము నాకు దయచేయి అనంగానే నాలో నుండి కోపము, ఆ ఉగ్రత గాని, ఆ యొక్క అన్నీ ఎలాగెళ్ళిపోయాయంటే ఒక దుప్పటి నా మీద నుంచి తీసేసి వేసినట్టుగా ఉంది. నా మనసులో తేలికైపోయాను. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని విశ్వసించాను. ఆ వాగ్దానం పట్ల నా జీవితంలో జరిగించమని అడిగాను కాబట్టి. ఆ విధంగా దేవుని సంగమా, దేవుడు నీకొక వాగ్దానం ఇచ్చినప్పుడు అది నువ్వు స్వతంత్రించుకోవాలి. అది నీ స్వాస్యము. నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడంటే ఒక విషయం మీద అది నువ్వు పొందుకోటానికి. అందుకే దేవుని సంగమా అంత తేలిక వదిలేయమాకండి. అది వాక్కన్నా, లేతే వాగ్దానం రూపంలో రావచ్చు. దర్శనం ద్వారా రావచ్చు. కల ద్వారా రావచ్చు. నానా విధాలుగా మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన ప్రవక్తల ద్వారా నీతో మాట్లాడొచ్చు. తీసి పారేయమాకండి. ఎందుకంటే దేవుడు నానా విధాలుగా మాట్లాడతాడు. మనిషి గ్రహించడు అని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనం గ్రహించలేం దేవుడు మనతో మాట్లాడుతున్నాడని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడు తల్లి ఒకసారి. 8:17 17. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! నువ్వు క్రీస్తుతో పాటు నువ్వు వారసుడు అని చెప్తున్నాడు. అంటే క్రీస్తును అనుగ్రహించిన ప్రతి వాడు ఆయన ఏం పొందుకోబోతున్నాడు, నువ్వు కూడా అదే పొందుకోబోతున్నావు. ఆయనతో పాటు నువ్వు వారసుడు అంటున్నాడు. క్రీస్తుతో పాటు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండమ్మా, క్రీస్తుకి రోగాలుంటాయా? క్రీస్తుకి కొదువు ఉంటుందా? ఉండదు. ఆ? క్రీస్తుకి భద్రత ఉండదా? ఆలోచించండి ఒకసారి. క్రీస్తుతో పాటు నీవు కూడా వారసుడు అంటున్నాడు. ఆయన పొందుకునేవన్నీ నీవే అంటున్నాడు. అందుకోసం పెద్ద కుమారుడు చెప్పాడు. నా నా దగ్గర ఉన్నయన్నీ నీవే కదా అన్నాడు. ఆ చిన్న కుమారుడు తప్పిపోయాడు. పెద్ద కుమారుడిని నాకేం లేదా? నాకు స్వాస్థ్యం లేదా? నాకు అర్హత లేదా? అడిగే ఇది లేదా? అది లేదా? అని అడుగుతుంటే, నా వాటన్నీ నీదే కదా అని చెప్తున్నాడు. ఈ రాత్రి కూడా దేవుడు మనకి చెప్తుందదే. నా కుమారుడికిచ్చింది నేను నీకిస్తానంటున్నాడు. ఎందుకంటే నా కుమారుడు ద్వారా నువ్వు నా కుమారుడిని అంగీకరించావు కాబట్టి, ఆయన్ని విశ్వసించావు కాబట్టి, నువ్వు ఆయనతో పాటు నువ్వేమవుతున్నావు? వారసులం అవుతున్నాము అంటున్నాడు. దేవుడు వాటిలో అన్నీ మనం వారసులుగా మనం మారుస్తున్నాడు. యూ ఆర్ జాయింట్ హియర్ విత్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా! దేవుని సంగమా, మనము అది గనక తెలుసుకొని then you will see a breakthrough. That is what God wants from his children. He wants to see his children, women, receive the promises and receive a breakthrough in their life. That is why my people are lack of knowledge and my people are destroyed because of the lack of knowledge. దేని కొరకు వాళ్ళు నశించిపోతున్నారు? జ్ఞానము లేక. ఏ జ్ఞానము? వాక్యంలో ఉన్న జ్ఞానము లేక.
వాక్యంలో ఏం రాయబడిందో వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు నశించిపోతున్నారు. మీరు గమనించారా? వాక్యంలో జ్ఞానం లేదు. కానీ వేరే విషయాల్లో జ్ఞానం అవుతుంది. బంగారం రేటు ఎంత అని చెప్తే ఇప్పుడే టక్కని చెప్పేస్తారు. ఎంతమ్మ తులం అంటే వెంటనే చెప్పేస్తారు. ఎంత కాసు అంటే వెంటనే చెప్పేస్తారు. అది లోక జ్ఞానం. ఎంతమ్మా ఇది? ఎంతమ్మా అదంటే టక్కని చెప్పేస్తాం మనం. కానీ దేవుడు నీ కొరకు ఏమి ఏర్పరచుకున్నాడంటే చెప్పటానికి మనకి లేదు. జ్ఞానం లేదు. అందుకే నా బిడ్డలు నశించిపోతున్నారు అన్నాడు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని. దేవుని సంగమా, అనుదినము వాక్యము ద్వారా మనకి జ్ఞానం రావాలి. బుద్ధి రావాలి. ఆమేన్. మన దేవుడు మన కోసం ఏమి ఏర్పరచుకున్నాడో అయన్నీ మనం తెలుసుకోవటానికి ఆయన అనుదినము దైవజనుల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే దేవుని సంగమా, మనం అట్టి సంఘంలాగా ఉండకూడదు. ఏదో ఉత్తితి సంఘము, వాక్యం వినేసి వెళ్ళిపోయే సంఘం కాదు. దేవుడు మన కోసం ఏర్పరచుకున్నాడో ఆ స్వాస్యం ఏంటి? మనం ఏ విధంగా మనం ఆయనకి వారసులము, అయన్నీ మనం ఎలా పొందుకోగలము అనేది నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప, అది అట్టిగా అక్కడ వదిలేయమాకండి. అందుకే దేవుని సంగమా, చాలా మంది ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండటానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఈ ప్రభులో ఏమై ఉన్నారో వాళ్ళకి తెలీదు. క్రీస్తులో వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళకి తెలీదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది మనకి. కీర్తన గ్రంథం 37:11 చూడమ్మా. 37:11. అవునమ్మా. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆమేన్. ఆమేన్. నువ్వు భూమిని ఏం చేస్తావంట? స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకుంటావంట. ఆయన కుమారుడు ద్వారా నువ్వు త్వరలో ఆయనతో పాటు నువ్వు ఆయన రాజ్యంలో కూర్చొని నువ్వు కూడా ఏలుతావు అని చెప్తున్నాడు. అది మీ సంఘంలో అడగండి కొంతమందిని. అమ్మా ప్రభువు వస్తున్నాడు కదా! అంటే కానీ ఈ భూమిని మనం స్వతంత్రించుకుంటామంట. ఆ దినము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయనతో పాటు నువ్వు పరిపాలించని ఇష్టపడుతున్నావా? ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే ఎంతసేపు నాకిది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. ఆయనకన్నీ తెలుసమ్మా. నీకేం కావాలి? ఏం పోషించాలి? ఎలా పోషించాలి? సమస్తం నీకు ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తెలిసిన దేవుడు. ఒక్కటే అడిగాడు. నా రాజ్యము, నా నీతిని నువ్వు వెతుకు అన్నాడు. ఈ అన్ని తర్వాత నేను అనుగ్రహిస్తానంటాడు. పక్షుల్ని పోషించే దేవుడు, జంతువుల్ని పోషించే దేవుడు, తన సృష్టి తన చేతులతో సృష్టించిన, నిర్మించిన బిడ్డల్ని ఆయన పోషించలేడమ్మా? పాత నిబంధనలు చెప్పిందే కొత్త నిబంధనలో మన ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 5:5లో. ఆమేన్. సాత్వికులు ధన్యులన్నాడు. వారు భూలోకంలో భూలో ఆమేన్. హల్లెలూయా. బ్లెస్డ్ ఆర్ ద మీక్. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. నువ్వు తగ్గించుకో. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హంబుల్‌నెస్ అండ్ మీక్‌నెస్. తగ్గింపే స్వభావంకి ఆమేన్. దీనుడికి తేడా ఉంది. మీక్‌నెస్ ఏంటంటే having the power but yet not you don't want to use it. మీరు ఎప్పుడైనా గమనించారా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నశించడానికి, మనుషుల్ని నశింపు చేయడానికి అధికారం ఉంది. నా తండ్రిని నేను ఇప్పుడే అడిగితే గనక 12,000 దూతల్ని ఆయన పంపిస్తానని చెప్పాడు. అయినా కూడా ఆ అథారిటీ ఆయన వాడలేదంటే దట్ ఈస్ వాట్ మీక్‌నెస్ ఇస్ ఆల్ అబౌట్. హంబుల్‌నెస్ ఏంటంటే తగ్గించుకునే స్వభావం. అన్ని విషయాల్లో తగ్గించుకుని రావటం. కానీ మీక్‌నెస్ ఏంటంటే ఆ అధికారం ఉండి కూడా అధికారము చెలాయించడానికి ఇష్టపడరు. ఒక మనిషిని శిక్షించడానికి అధికారం ఉంది. కానీ శిక్షించరు. ఎందుకంటే దయ, కనికరము చూపించేవాడు. దట్ ఈస్ మీక్‌నెస్.
There's a difference between meekness and humbleness. That is why he's saying, blessed are the meek. Amen. నీకు అధికారం ఉంది. ఆఫీస్లో ఒక మనిషిని తిట్టడానికి కానీ, తీసి పారేయడానికి, లేకపోతే మీ ఆయన్ని కానీ, ఇంట్లో పనిచేసే వాళ్ళని తీసి పారేయడానికి అధికారం ఉంది. అయినా కూడా వాళ్ళని క్షమించి, వాళ్ళు మళ్ళీ అధికారం చూపించకుండా, వాళ్ళ దేవుడు ప్రేమ చూపించి మళ్ళీ నడిపించాడు. నేను ఎలా నడిపిస్తున్నాడు? నువ్వు పాపం చేసినప్పుడు పక్క త్రోసేస్తున్నాడా? లేదు కదా. ఆయనకు అధికారం ఉంది. నేను శిక్షించడానికి అధికారం ఉంది. అయినా కూడా ఆయన అధికారం చెల్లించట్లేదు. దేవుని సంఘం గమనించండి. దేవుని సంఘం ఆయన హృదయాన్ని తెలుసుకోండి. ఆయన ప్రేమ స్వరూపి అనే దేవుడు. కనికరించడమే ఆయనకి తెలుసు. ఎప్పుడు శిక్షిస్తాడంటే దాన్ని మించి నువ్వు జీవించినప్పుడు, ఆయన్ని పక్కకు త్రోసివేసినప్పుడు. కానీ అప్పటి వరకు నీకు ఓర్పుతో, సహనముతో నువ్వు తిరిగి మళ్ళీ లెగుస్తావు. నువ్వు తిరిగి మళ్ళీ నడవాలి. నువ్వు తిరిగి మళ్ళీ నువ్వు ఫలించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత కనికరము కలిగిన దేవుడు చూడండి. ఎంత ఓర్పు సహనము కలిగి ఉన్నాడు మన పట్ల. కానీ మనకైతే వేరేల మీద ఆ సహనము చూపిలేకపోతున్నాం, ఆ కనికరము చూపిలేకపోతున్నాం. మనము భూమిని స్వతంత్రించుకుంటామంట దేవుని సంగమా. అది నీ స్వాస్యము. God's inheritance, that is. Blessed are the meek, for they shall inherit the earth. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. 8:32. అవును. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అది క్వశ్చన్ మార్క్. చూసారా? ముందేమో స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ అడిగాడు. He who did not spare his own son but gave him up for us all, how will he not also with him, అంటే ప్రభుతో పాటు నీకు సమస్తం అనుగ్రహించడా అంటున్నాడు. తన అద్భుత కుమారుడు నీకు చనిపోవడానికి ఆయన పంపించి నీ కొరకు చనిపోవడానికి ఇష్టపడుతున్నాడంటే అదే కుమారుడు ద్వారా నిన్ను దీవించడా? అదే కుమారుడు ద్వారా నేను రక్షించడా? అదే కుమారుడు ద్వారా నేను పోషించడా? అదే కుమారుడు ద్వారా నిన్ను భద్రపరచడా? చూడండి దేవుని సంగమా, ఈ వాక్యము వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్సెస్ ఇన్ ద బైబిల్. He who did not spare his son but gave him up for all, how will he not also with him graciously give us all things? ఆయన ద్వారా నీకు సమస్తం అనుగ్రహించబడుతుందంట. అందుకోసమే నా నామంలో వెళ్ళి తండ్రిని అడగమన్నాడు. ఏమన్ నేను లేకుండా నువ్వేమి చేయలేమంటున్నాడు. దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ప్రతి బ్లెస్సింగ్ యేసులోనే ఉంది. ప్రతి దీవెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నువ్వు పొందుకోవాలని తండ్రి ఆశిస్తున్నాడు. గమనించండి, తండ్రి వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఆల్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ ఆర్ యె అండ్ ఆమేన్. అవును, చెప్పలేదమ్మా? 1:20 చూడమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:20. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. రెండో కొరింథీయులు చూడం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అనేక ఉన్నాయంట. ఏంటది? వాగ్దానాలు. కానీ అవన్నీ మన ఎవరిలో? క్రీస్తులో అవునన్నట్లు. చూసారా? ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ యె అండ్ ఆమేన్ ఇన్ క్రైస్ట్. దట్ మీన్స్
when God says something, Christ says amen. గమనించండి, తండ్రి ఒక వాగ్దానం ఇచ్చాడంటే ప్రభు ఆమెన్ అంటాడు. ఎందుకంటే ప్రభులోనే అది ఆమెన్ నెరవేర్చబడుతుంది. అవును గాక, అలా జరుగును గాక. ఆమెన్ అంటే ఆ విధంగా జరుగును గాక. అంటే తండ్రి చెప్పిన ప్రతి మాట కుమారుడు ఏకీభవించి అలా జరుగును గాక అని మనకి తెలియపరుస్తున్నాడు కాబట్టి, ఆ విధంగా దేవుని సంగమా, నువ్వు వాగ్దానాలు చదివేటప్పుడు గాని, దేవుడి యొక్క దీవెనల గురించి చదివేటప్పుడు గాని, దేవుడి యొక్క కాపుదల గాని, రక్షణ గురించి గాని, పరిశుద్ధాత్మ గురించి గాని, వరాల గురించి గాని, ఫలాల గురించి గాని, నువ్వు ఏది చదివినా కూడా అది అవునట్లుగా ఉంటాయంట. లేకపోతే ఏమవుతుందంటే, నువ్వు పొందుకునేవాడుగా నువ్వు ఉండవు. ప్రతి లేఖనము నువ్వు విశ్వసించాలి. ప్రభు నీ పట్ల అది జరిగిస్తాడని విశ్వసించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చూడమ్మా. 3:29. అవునమ్మా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు, ఆమేన్, అబ్రహామునకు సంతానమై ఉండి వాగ్దానాల ప్రకారము వారసులై ఉన్నారు అంటున్నాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? ఎన్ని వాగ్దానాలు ఇవ్వలా అబ్రహాముకి? నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వాడిని నేను శపిస్తాను అన్నాడు. నిన్ను దీవెనకరంగా నేను ఉంచుతానన్నాడు. నీకు అభివృద్ధి కలిగిస్తానన్నాడు. ఏ విధంగా ఆయన దేవుడు అబ్రహాంతో మాట్లాడేది చెప్పండి? కానీ నీవు క్రీస్తులో, ఆమేన్, క్రీస్తు సంబంధివైతే ఆ పక్షమందు నువ్వు కూడా అబ్రహాము సంతానం అంటున్నాడు. వాగ్దానాల ప్రకారము వారసులము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంగమా, ఆ వాగ్దానాలకి నువ్వు వారసుడుగా ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు. అది స్వతంత్రించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు నిన్ను క్రీస్తులో నిన్ను దాచిపెట్టి, క్రీస్తులో ఎక్కడ ఉన్నాడో క్రీస్తుని అక్కడే నిన్ను కూర్చోపెట్టాడు అంటున్నాడు. దాంతో పాటు ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. Saints of God, he has blessed you with all spiritual blessings in the heavenly realm. అందుకే నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది అన్నాడు. నువ్వు దాన్ని ఏది విడుదల ఇస్తావో దానికి విడుదల కలుగుతుందన్నాడు. ఎంత గొప్ప మాట అది! ఒక్కసారి ఆలోచించు. ఆమేన్. బంధకాల్లో ఉన్న వాళ్ళని నీకు దేవుడు శక్తి ఇచ్చాడు. రోగాల మీద నీకు శక్తి ఇచ్చాడు. వాళ్ళు 12 మందిని శిష్యులు ఒకసారి పిలిచి శక్తి ఇచ్చాడు. ఒక్కసారి 70 మందిని పిలిచి ఆయన శక్తి ఇచ్చాడు. రోగాల మీద, దయ్యాల మీద అన్ని విధాలుగా ఆయన ఏం చేశాడు? అధికారము ఇచ్చాడు అంటున్నాడు. ఈ అధికారమును నువ్వు వాడాలి. అప్పుడే ఈ వాగ్దానాలను స్వతంత్రించుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా, అధికారం ఇచ్చాడు. నీకు మాట్లాడే అధికారం ఇచ్చాడు. నీ మాటలో జీవముని ఉంచాడు. ఆ జీవవృక్ష ఫలము నీ నాలుకే. దాని ఫలమును మనం చూడాలంటే మన నోటిలోనే ఉంది జీవవృక్ష ఫలం. నువ్వు మాట్లాడే విధానం పట్టి ఉంటుంది దేవుని సంగమా. దేవుని యొక్క వాక్కును మాట్లాడు. దేవుడు వాక్యమే ఆత్మ ద్వారా అది జీవింపు చేస్తాడు. దేవుని సంగమా, నువ్వు గనక నీ స్వాస్యాన్ని నువ్వు వాడకపోతే, తెలియకపోతే నువ్వు అలాగే ఉండిపోతావు. ఎన్ని 2025 రాని, 2026 రాని, 2027 రాని, ఏమి ఫరక్ ఉండదు. There will be no change, no difference until you learn what God has inherited, what you're going to inherit in God and what is your inheritance in Christ Jesus. అప్పుడు వరకు నువ్వు
అన్ని విషయాల్లో బాధలు, తప్పలు ఇయన్నీ తప్పవు. దేవా నువ్వు వాగ్దానం ఇచ్చావు. నాకు సంతానం అని వాగ్దానం ఇచ్చావు. నువ్వు గర్భఫలాన్ని దీవించానని చెప్పావు. ఆమేన్. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అని సెలవిచ్చావు. కన్నీరుతో ప్రార్థన చేయలేదా హన్నా? చేశాను. రేచెల్ ఏం చెప్పింది తెలుసా? యాకోబుది ఏం చెప్పింది? ఇషాకుతో రెబెక్కా ఏం చెప్పిందమ్మా? రెబ్కా ఏం చెప్పింది? ఆయన్ని పిలిచింది. ఇషాక్‌ని పిలిచి ఒక మాట అంటది. అసలు ఎంత గొప్ప మాట తెలుసా? మీ తల్లికి కూడా సంతానం లేదు కదా! కానీ మీ తల్లి ప్రార్థన చేసింది. మీ తండ్రి ప్రార్థన చేశాడు. దేవుడు ఆళ్ళకి వాగ్దానం ఇచ్చాడు. నీ ద్వారా ఈ లోకంలో సంతానం అంతా దీవించబడుతుందని చెప్పాడు. మరి నువ్వు కూడా ప్రార్థన చేయవచ్చు కదా! అలాగే అని చెప్పింది. ఇషాక్‌ని పిలిచి ప్రార్థన చేయమంది. ఇషాక్ అన్నాడు, దేవుడిచ్చాడు కాబట్టి దేవుడిస్తాడు. కాదు ప్రార్థన చెయ్యి అంది. నాకు తెలుసు దేవుడిస్తాడని. పద ప్రార్థన చేద్దాం అంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, తండ్రికిచ్చిన వాగ్దానం, అబ్రాహాముకిచ్చిన వాగ్దానము ఆయన నోటిలో పలుకుతూ ఉన్నాడు. నా తండ్రైన అబ్రాహాము దేవా, నా తండ్రికి నువ్వు సంతానం ఇస్తానన్నావు. ఇదిగో నేనే సాక్ష్యము. ఆ బిడ్డ నేనే అన్నాడు. ఇదిగో ఆ వాగ్దానం ప్రకారంగా నాకు సంతానము దయచేయి అని ప్రార్థన చేశాడు. దేవుడిచ్చిన ఆ వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు. ఎలా అంటే వాళ్ళ నోటి ద్వారా వాళ్ళు పలికారు కాబట్టి. చూసారా? నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భర్తని పట్ల దేవుడు ఒక వాగ్దానాన్ని రిలీజ్ చేయి. ఒక దినాన దాని ప్రతిఫలమును చూస్తావు. డోంట్ గివ్ అప్. నో యువర్ ఇన్హెరిటెన్స్. That God has spoken through Abraham, Isaac and Jacob. God spoke and said, I am a God who cannot lie. ఏం చెప్పాడమ్మా బలాంతో? ప్రవక్త బలాముతో 23:19 ఏం చెప్పాడు? నేను మనిషిలాగా అబద్ధికుని కాను అన్నాడు. దేవుడు దేన్ని ఆయన దీవించాడో అది దీవించబడుతుందన్నాడు. ఇప్పుడు చెప్పండి, దాన్ని ఎవ్వరు తెలుసమ్మా లేఖనంలో? ఏం చెప్పాడమ్మా బలాముతో? వాట్ గాడ్ హస్ బ్లెస్డ్ ఐ కెనాట్ రివర్స్ ఇట్ అన్నాడు. ఎవ్వరి వలన కాదు దేవుని సంగమా, సాతాను వలన కాదు, వాడి దూతల వలన కాదు, చీకటి వలన కాదు. దేవుడు దేన్ని దీవించాడో అది నిరంతరము దీవెనకరంగానే ఉంటుంది. నీవు నీ కుటుంబము దీవెనకరంగానే ఉంటారు. ఆయన దీవెనలను పొందుకోవాలి. కానీ అది నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాలను ప్రార్థన చేయాలి. నువ్వు పలుకుతూ ఉండు. ఆమేన్. అది నీ స్వాస్యము. ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చూడమ్మా. అవునమ్మా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుడు తండ్రిని దేవుడు ఆత్మని పంపిస్తారని 15:26, యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు మీరు చదివినట్లయితే దేవుడు చదవమ్మా ఎందుకన్నా మంచిది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆ ఆత్మని స్వాస్థ్యముగా చూసారా?
పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చింది ఏంటి? నీకు స్వాస్యంగా ఇచ్చాడు. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్వాస్యాన్ని గురించి వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. పొందుకోలేకపోతున్నారంటే ఏదో కారణం ఉంటుంది. ఏంటి ఆ కారణం అని మనం చూసినట్లయితే ఏ అపోస్తల కార్యం 5వ అధ్యాయము 32వ వచనం ప్రకారముగా విధేయత కలిగిన వారికి ఆత్మని అనుగ్రహించాడు అన్నాడు. నీవు ఎంత దేవుని మాటలకి నువ్వు విధేయత చూపిస్తున్నావో నీకంత ఆత్మని నీకిస్తాడన్నాడు. అన్నాడా లేదమ్మా? చదవమ్మా. దేవుడు మనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు ఆమేన్. సాక్షులై ఉన్నామని చెప్పిరి. ఆమేన్. విధేయత కలిగిన వారికి ఆత్మని అనుగ్రహిస్తాడని చెప్పి ఆయన వాగ్దానం చేసినప్పుడు మనం విధేయత చూపించాలి. ప్రతి మాటకి విధేయత చూపించాలి. నీకు కష్టంగున్నా, నీ ఇగో అడ్డం వచ్చినా కూడా నేను దేవుడి మాటకే నేను లోబడతాను. నా భార్యని ప్రేమించమన్నాడు, నేను ప్రేమిస్తాను. అది ఎలాంటి దానైనా నాకు అనవసరం. అది ఆమెకి ఎంత నోరు ఉందో నాకు అనవసరం. ఆమె నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా అనవసరం. దేవుడి మాటకి నేను లోబడతాను. నా భార్యకి నేను ప్రేమిస్తాను. అలాగే భార్య కూడా ఆ విధంగా నేను ఆ భర్త ఎలాంటి వాడైనా, ఆడు తాగుబోతుడైనా, బూతులు మాటలన్నీ కొట్టినా కూడా నా భర్త నా సొంతము. నా భర్త దేవుడిచ్చిన భర్త. దేవుడే మారుస్తాడు. దేవుడే నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడే ఆయనకి మారు మనసు కలిగిస్తాడు. అప్పటి వరకు నేను లోబడతానే ఉంటాను. దేవుడు మాటకి లోబడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబడుతుంది. తండ్రి ఇచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానం స్వతంత్రించకపోతే ఎలా? పరిశుద్ధాత్మ నిమిత్తము వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ నీకు స్వాస్థ్యం అంటున్నాడు. ఆ స్వాస్థ్యం నువ్వు పొందుకోపోవడానికి కారణం ఏంటి? అవిధేయతే కదా! చాలా మందికి ఆత్మ కుమ్మరిస్తాడంటే అసలు నమ్మరు. ఈ రిలీజియస్ చర్చెస్ అలాగే ఉంటాయి. డినామినేషన్ చర్చెస్ అలాగే ఉంటాయి. వాళ్ళ ఆత్మను పొందరు. అనుభవం లేక ఆత్మ గురించి మాట్లాడరు. దేవుని సంగమా ఒకసారి ఆలోచించండి. ఆత్మ లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఈ చివరి దినాల్లో ఒక్కసారి కుమ్మరించాడనుకోండి. ఏ పాస్టర్ నమ్మలేదో ఆ పాస్టర్ ఇంకా భాషల్లో మాట్లాడటం మొదలెట్టాడనుకోండి. ప్రవచించడం మొదలెట్టాడనుకోండి. ఏమవుతుందమ్మా సంఘము? ఒకసారి ఆలోచించండి. చివరి దినాల్లో నేను ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. సంఘంలో ఉన్న అందరిని ఆయన ఆత్మతో నింపాడనుకోండి. అప్పుడు అది ఏ సంఘం అవుతుంది? దీవింపబడిన సంఘం. ఆమేన్. అదే కదా ఆయనకి కావాల్సింది. నా ఆత్మ లేని వారు నా వారు కారన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఆత్మ పొందుకున్నారు. ఇప్పుడు ఆయన వారన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన వారు కాబట్టి ఆయన తీసుకెళ్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఉందా? సమస్తం అది సాధ్యం. బాప్టిస్ట్ చర్చ్ అని, లూథరన్ చర్చ్ అని, అది పెంటెకోస్టల్ చర్చ్ అని, ఏ చర్చ్ అయినా అనవసరం. అక్కడ నమ్మకం. అనేక మంది ఆత్మ లేని వారు ఉన్నారు. మాది పెంటెకోస్ట్ చర్చ్ అండి. మాది పెంటెకోస్ట్ చర్చ్ అంటారు. దాంట్లోనే ఆత్మ లేని వారు ఎంతో మంది ఉన్నారు. అసలు ఆత్మని నమ్మని వారు చాలా మంది ఉన్నారు. అదే పెంటెకోస్ట్ చర్చ్‌లో. మీకు తెలుసో తెలీదో. కానీ దేవుని సంగమా ఆత్మని ఇస్తానంటున్నాడు. నువ్వు నడవటానికి ఆత్మని ఇస్తున్నానన్నాడు. పై వాటి గురించి ఆశించడానికి నీకు ఆత్మని ఇస్తున్నాడు. నీకు కనపడిన వాడిని ఆయన చూపిస్తున్నాడు. జరగబోయే సంగతులు తెలియపరుస్తున్నాడు. సర్వ సత్యంలో నడిపిస్తున్నాడు. ఆ ఆత్మ స్వాస్యానికి ఇస్తానంటే మీరు వద్దంటే ఎలా దేవుని సంగమా? నా వాటిలోని తీసుకొని మీకు బోధింతును, నన్ను ఘనపరచును అంటుంటే, ఆత్మ లేకపోతే దేవుడు ప్రభు నామాన్ని ఎవరు ఘనపరుస్తారు? రేపు నువ్వు మార్కెట్ ప్లేస్‌లో ఎవరు ప్రభు గురించి చెప్పాలనుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. నువ్వేదో మార్కెట్‌కెళ్ళావు. ఆమెతో మాట్లాడు అన్నాడనుకోండి. ఆ రక్షణ సువార్త ఆమెతో మాట్లాడు ఎళ్లి అన్నాడనుకోండి. ఆ! లేదు అంటావా? చెప్పండి దేవుని సంగమా. ప్రాక్టికల్‌గా నేను అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తూ ఆ బిడ్డతో మాట్లాడు.
నా రక్షణ గురించి చెప్పు, నేను ఎవరో చెప్పు అన్నాడు అనుకోండి, చెప్తావా వదిలేస్తావా? చెప్పాలి. ఆ? చెప్పాలి. చెప్పాలి కదా. మరి ఆ మాటకి లోబడాలి కదా. ధైర్యం లేకపోతే శిష్యుల్లాగా ధైర్యం కోసం ప్రార్థన చేశారంట. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. భూమి కంపించిందంట. మళ్ళీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని ధైర్యముతో వాళ్ళు బయటకు వచ్చి సువార్త ప్రకటించారంట. ఒకవేళ నీకు ధైర్యం లేకపోతే, ధైర్యము పరిశుద్ధాత్మ దేవా నాకు ధైర్యం కలిగించు, నీ సువార్త ప్రకటించడానికి, ఎవరికైనా చెప్పడానికి నాకు ధైర్యం కావాలి, నాకు ధైర్యం లేదు ప్రభువా అని ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించే ధైర్యము ద్వారా నువ్వు సువార్తని ప్రకటించగలవు. అందుకే ధైర్యం గల ఆత్మ నేను నీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ పరిశుద్ధాత్మ దేవుడు నీ స్వాస్యము ప్రభు అని చెప్తున్నాడు ప్రభు. ఆమేన్. నువ్వు భాషలో మాట్లాడలేకపోతున్నావు, ప్రవచనలు చేయలేకపోతున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడలేకపోతున్నావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీకు ఇష్టం లేదేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు నమ్మకపోయినా నిన్ను నమ్మేటట్టుగా చేస్తాడు. అది ఆయన సాధ్యం. కానీ విశ్వసించు. లేఖనములు ఏం చెప్తున్నాయో విశ్వసించు. ఎందుకంటే ఆయన ద్వారా నువ్వు పాపం నుంచి బయటికి రావడానికి సులువుగా ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం చూడము. రోమిలికి రాసిన 8:21. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందున నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూసావా, దేవుడు మహిమకి ఆమేన్ అది స్వాస్యమై ఉంది. దేవుడి యొక్క ఇంకోటి ఏంటమ్మా అక్కడ, ఒకటేమో మహిమ, ఒకటేమో స్వేచ్ఛ. నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. స్వేచ్ఛ అది దేవుడి స్వాస్థ్యం, నీకు ఇచ్చిన స్వాస్థ్యం అది. ఎందుకంటే ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది అన్నాడు. ఆత్మ లేకపోతే ఇంకా బంధకాల్లోనే ఉంటావు, చేసింది చేసినట్లే ఉంటావు. నువ్వు మాట ఒప్పుకుంటూ ఉంటావు కానీ దాన్ని విడిచిపెట్టే దానిలాగా ఉండవు. ఏ పని కంటిన్యూ చేస్తానే ఉంటావు దేవుని సంఘంలో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ బంధకాల నుంచి తొంచి వేసి నీకు విడుదల కలిగి నీకు స్వతంత్రము ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆమేన్. ఆమేన్. నువ్వు కుమారుడు అయితే దేవుని ద్వారా నువ్వు వారసుడు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి దేవుని సంగమా, నువ్వు వారసుడువా కాదా? వారసులమే. మరి ఆయన నీ కొరకు ఏర్పరిచిందంతా నీ స్వాస్యమా కాదా? స్వాస్థ్యం. పొందుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? విశ్వసిస్తున్నావా లేదా? మాటల ద్వారా కాదు, హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో. ఆమేన్. హృదయం ఎరిగిన వాడు సమస్తం ఎరిగిన వాడు. యు హ్యావ్ టు ఆమేన్ లివ్ ఇన్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. అందుకే నేను వెళుతున్నాను, నీ కొరకు నేను ఒక స్థలముని నేను ఏర్పరచుకుంటున్నాను అన్నాడు. అది నీ స్వాస్యం. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడో నీవు కూడా అక్కడే ఉండాలని ఆశిస్తున్నాడు. యోహాను సువార్త 14:2-3 చెప్పలేదు ఆయన? ఏమన్నా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా ఒకసారి. 1:4.
మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆమేన్. హల్లెలూయా. ఏంటో స్వాస్థ్యం ఏంటమ్మా? నిత్య జీవము. నిత్య జీవము. ఇంకా చదివావు కదమ్మా ఇప్పుడే. నిత్య జీవంతో కూడిన నిరీక్షణ కలుగునట్లు చదవమ్మా. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచనను జీవముతో కూడిన నిరీక్షణను జీవముతో కూడిన నిరీక్షణను అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యమును. ఆమేన్. హల్లెలూయా. చూసారా? కనికరము చొప్పున దట్ ఇన్హెరిటెన్స్ దట్ కెనాట్ పెరిష్, కెనాట్ స్పాయిల్, కెనాట్ ఫెయిల్. అలాంటి స్వాస్థ్యము నీకు ఇచ్చున్నాడు. ఆ స్వాస్థ్యమును పొందుకోవాలి. ఆ స్వాస్థ్యంలో నువ్వు జీవించాలి. ఆయన నీ కొరకు ఏం ఏర్పరచుకున్నాడు? ఈ సంవత్సరం అంతా నువ్వు అనుభవించేటట్టుగా జీవించు. దేవుడు నీకు సమృద్ధిగా నీకు ఇస్తాడు. నువ్వు విశ్వసించు అంతే. యేసుక్రీస్తు ప్రభు ఒక గృహానికి వెళ్ళినప్పుడు, అయ్యా చనిపోయిందయ్యా అన్నారు. ఇంకేం లేపుతారులే, ఇంక చనిపోయిందంటే ఒక్కటే చెప్పాడు, ఏరేదో విశ్వసించు అన్నాడు అంతే. ఓన్లీ బిలీవ్. If you believe that Jesus is called to give you an inheritance, if you believe that Jesus will give you an inheritance, all the promise of God which are A and Amen will be fulfilled in your life. ఈ జీవితంలో ప్రతి వాగ్దానము, ప్రతి ఒక్క ఏమేన్ స్వాస్యము నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఏమేన్ ప్రభు రాకముందే అవన్నీ నువ్వు అనుభవిస్తావు. ఆ విధంగా ఈ సంవత్సరం జీవించండి దేవుని సంగమా. నీకు ఏమి కొదుగుండదు. ఆమేన్. జస్ట్ నీ నోటితో పలుకు అంతే చాలు. దేవుడి కొద్దిగా మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి